నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో 15వ వార్డులో కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్లు దగ్గర పడడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 15వ వార్డుకు 15 లక్షలు ఎమ్మెల్యే కోటాలో డ్రైనేజ్ కాలువలకి శాంక్షన్ చేశారు. పల్లాపల్లి గ్రామానికి మినరల్ ఆల్వో ప్లాంట్కి కలెక్టర్ గారి నిధులు 5 లక్షలు శాంక్షన్ చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 10, 11, 14, 15 వార్డ్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వివరించి 4 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నాం. అందరూ కూడా చాలా ఆనందంగా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాలలో పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రమంతటా కూడా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ కావాలని చెయ్యాలి కాబట్టి ఇద్దరు కూడా 2 వ్యాన్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ మతి స్థిమితం తప్పిపోయింది. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఎలాగో వాళ్ళ మనసుల్లో తెలుసు, వాళ్ళ పార్టీలు 2 కూడా అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేది లేదు. అది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ప్రచారం చేయాలి, మా ప్రభుత్వం మీద ఏదో ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతోనే, కక్ష సాధింపుతోనే కేవలం ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని అందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. పోతే 15వ వార్డుకు సంబంధించి వార్డు కౌన్సిలర్ గారు అనంతమ్మ గారు ఆ 15వ వార్డులో సైడ్ డ్రైన్స్ చేయించమని చెప్పి అడిగారు. నుడాలో 50 లక్షలు శాంక్షన్ చేయించాను. ఆర్డర్స్ కూడా ఈరోజు తీసుకొచ్చాను. ఒక వారం రోజుల్లోనే ఈ వర్క్స్ అన్నీ కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఇసుకపాలెం పంచాయతీలో పల్లాపురంలో ఒక 2-3 చనిపోవడం జరిగింది. ఈ మధ్యన అక్కడ ఒక ఇష్యూ జరిగింది. నేను కూడా పర్యటించాను. అక్కడ ఆర్థికంగా కూడా చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నాం. అక్కడ వాటర్ ప్లాంటు 25 సంవత్సరాల నుంచి ఉంది, దాన్ని మార్చమని చెప్పి అడిగినారు. బాగా దెబ్బతినిపోయి ఉందని చెప్పి అడగడం జరిగింది. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. కలెక్టర్ గారి ఫండ్స్లో 10 లక్షలు శాంక్షన్ చేశారు. ఇది కూడా ఒక వారం రోజుల్లో పని మొదలు పెట్టబోతా ఉన్నాం. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.